హలో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చి కన్యాకుమారిలో కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడి ఆనుకొనే బీచ్ ఉంటుంది. శబరిమలైకి వెళ్ళే ప్రతి భక్తులు కూడా ఎంతో ఆనందంగా వెళ్ళే బీచ్ అది. ఎక్కడే కానీ బీచ్లో ఖచ్చితంగా నాన్ వెజ్ వంటలు చెడిబడి రకరకాలుగా ఏదో ఒకటి స్వాముల్ని ఇబ్బంది పెట్టే విధంగానే ఉంటాయి ఎక్కడైనా బీచ్లు. ఈ బీచ్లో మటుకే ఎటువంటిది లేకుండా గుడికి ఆనుకొనే, గుడి గోడ ఆనుకొనే బీచ్ ఉంటుంది. ఎంతో హ్యాపీగా స్వాములు సముద్ర స్నానాలు చేసి హ్యాపీగా అక్కడ ఒక పూట నిద్ర చేసి అమ్మవారిని దర్శించుకొని నిద్ర చేసి సూర్యోదయము సూర్య భగవానుని దర్శనం చేసుకొని వెళ్తారు. ఈ వీడియో వచ్చి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడిలో వీడియో తీయడానికి పర్మిషన్ లేదు కాబట్టి అక్కడ తీయలేకపోయాను. ఇంకా తర్వాత వచ్చి ఇక్కడ బీచ్ మటుకే ఈ వీడియో. కన్యాకుమారివి 4 పార్ట్లు 5 పార్ట్లు ఉన్నాయి, అంటే డిఫరెంట్ వీడియోలు. సూర్య భగవానుడు దర్శనం వచ్చి ఒక మహోన్నతమైన వీడియో అది. ఎందుకంటే ఆ సముద్రంలో నుంచే ఆ ఎర్రటి కిరణాలు వచ్చే వీడియో అది. ఇంకొక వీడియో పెడతాను. ఇప్పుడు ఈ వీడియో విషయంలోకి వస్తే, అద్భుతమైన బీచ్, ఆనందమైన బీచ్. స్వాములు, టూరిస్టులు, కన్యాకుమారికి టూరిస్టులు బయట దేశం వాళ్ళు ఎక్కువ వస్తారు. ఆ బీచ్ చూడడానికి, ఆ సూర్యోదయం చూడడానికి, ఆ సన్ రైజ్ చూడడానికి ఫారినర్స్ వస్తారు. అంత స్పెషల్ సన్ రైజు. పోతే మన ఇండియాలోనే చివరి రైల్వే ట్రాక్ కూడా ఈ కన్యాకుమారిలోనే ఉంది. ఆ రైల్వే ట్రాక్, ఆ రైల్వే స్టేషన్ కూడా ఒక వీడియో అయితే పెడతాను. ఈ వీడియో చూడండి, కంటిన్యూగా లాస్ట్ వరకు చూడండి. మీరైతే కన్యాకుమారిలో స్పెండ్ చేస్తే ఏ విధంగా ఉంటుందో, మీరైతే ఏ జర్నీ అయితే చేస్తారో కన్యాకుమారిలో అదే విధంగా ఉంటుంది ఈ వీడియో. మీరు ఈ వీడియో ఫాలో అవుతూ వస్తే మీరు కన్యాకుమారి బీచ్ని అయితే ఫుల్గా చూడొచ్చు. మళ్ళీ వచ్చి వివేకానంద, సముద్రంలో వివేకానంద టెంపుల్కి వెళ్ళిన వీడియో, అట్టా డిఫరెంట్గా ఒక 4 వీడియోలు 5 వీడియోలు అయితే కన్యాకుమారివి కవర్ చేశాను. అన్నీ ఒకే వీడియోలో పెట్టడానికి లేదు. ఈ బీచ్ వీడియోనే దాదాపు 20 నిమిషాల దాకా వచ్చినది. మరి పెద్ద వీడియో అయితే చూస్తారో చూడరని 20 నిమిషాలు 15 నిమిషాలు ఆ రేంజ్లో అయితే ఒక్కొక్క వీడియో అయితే పెడతాను. ఖచ్చితంగా చూడండి, చాలా బాగా చూస్తున్నారు వీడియోలు. ఇంకా చూడండి, ఒక్క వీడియో వైరల్ అయితే మన ఛానల్ అయితే మానిటైజ్ అయిపోతుంది. శబరిమల ఈ వీడియోలోకి ఒకటి ఫుడ్ వీడియో మటుకు 14K వ్యూస్ అయితే వచ్చింది. పెద్ద వీడియో, చాలా సంతోషం. ఆ విధంగా ఒక్క వీడియోని చిన్నగా మీరు లేపితే ఛానల్ మానిటైజ్ కూడా అయిపోతుంది. ఈ కన్యాకుమారిలో షాపింగ్ చాలా తక్కువ. బ్యాగులు కావచ్చు, బట్టలు కావచ్చు, టీషర్ట్లు కావచ్చు, ఏదైనా కూడా దుప్పట్లు, బెడ్షీట్లు ఏదైనా కూడా కన్యాకుమారిలో తక్కువ. స్వాములు దర్శనం చేసుకొని కన్యాకుమారి చేరుకొని కన్యాకుమారి నుంచి మాకు రిటర్న్ ట్రైన్లు ఉంటాయి. అందుకని ఒక్కరోజు కన్యాకుమారిలో స్పెండ్ చేసి పొద్దున్నే లేచి ఆ ట్రైన్కి అయితే రిటర్న్ వెళ్ళిపోతాము. ఆ అవకాశం వల్ల కన్యాకుమారికి ప్రతి సంవత్సరం వస్తాము. ఎందుకంటే ఆ షాపింగ్ అవి కూడా చేసుకొని ఆ కన్యకా పరమేశ్వరి అమ్మవారు రూపం అయితే చాలా బాగుంటుంది. అష్టాదశ శక్తి పీఠాల్లో ఈ కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ కూడా ఒకటి. అందుకని టూరిస్టులు బయట మన హిందువుల్ని అభిమానించే వాళ్ళు కావచ్చు, హిందూ శాస్త్రం, హిందూ ధర్మం ఇష్టమైన వాళ్ళు కావచ్చు, ఫారినర్స్, ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని ఆ బీచ్లో చూసుకొని హ్యాపీగా పరమ భక్తిగా ఉండి వెళ్ళిపోతున్నారంటే అస్సలు చాలా సంతోషమైన విషయం ఇది. ఫారినర్స్ చాలామంది మాకు కనపడతా కూడా వచ్చినారు. కానీ నేను వీడియోలు అయితే పడున్నారో లేదో నాకైతే కొంచెం తెలియదు. ఎందుకంటే నాకు ఫుల్ కోల్డ్, జ్వరం అట్టు వచ్చింటే అయినా కూడా నాకు మళ్ళా ఛానల్ ద్వారా మీకు వీడియో చూపించాలంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను మాలేసుకొని మళ్ళీ కన్యాకుమారి వచ్చినప్పుడే. అందుకని సంవత్సరం వరకు వెయిట్ చేయలేనని ఓపిక తీసుకొని ఖచ్చితంగా అయితే వీడియో అంతా మీకు చూపించాలి. ఈ వీడియో ఎన్నో యూట్యూబ్ ఛానల్లో వచ్చుంటుంది, కానీ పిన్ టు పిన్ ప్రతి పాయింట్ కవర్ చేసి వీడియో చూపించే వాళ్ళు చాలా తక్కువ నేనైతే చూశాను. ఈ విధంగా కొంతమందికి బోర్ కొట్టచ్చు, లేదు కొంతమంది హ్యాపీగా చూడొచ్చు. వీడియో కంప్లీట్గా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు మన సబ్స్క్రైబర్లు. వాళ్ళే కూడా అడుగుతుంటారు, నీ ఛానల్ ద్వారా నువ్వు ఛానల్ పెట్టినాక
మేమైతే అన్నీ చూస్తున్నాం మా కళ్ళతో. చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా బాగా నీట్‌గా పిన్ టు పిన్ అన్నీ చూపిస్తున్నావు అనే వాళ్ళు చెప్తుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఫుల్ క్రౌడ్ ఉంటారు ఎప్పుడు కన్యాకుమారికి. టూరిస్టులు వస్తూనే ఉంటారు కంటిన్యూగా. ఆ బీచ్ కూడా చూడండి, ఎక్కడైనా ఇసుక ఎక్కువ ఉండే బీచ్లే మనకైతే పరిచయము. ఒక కన్యాకుమారిలో మట్టుకి డిఫరెంట్గా ఉంటుంది బీచ్. అదేందనేది మీరు కంటిన్యూగా చూస్తే అర్థమవుతుంది. ప్రతిదీ కూడా మాటల్లో చెప్పలేము. మీరు ఖచ్చితంగా చూడండి. అక్కడ వివేకానంద స్వామి టెంపుల్కి వెళ్ళిన వీడియో కూడా ఎక్సలెంట్గా ఉంది. అదైతే ఇంకొంచెం పెద్దదిగా వస్తుంది. ఖచ్చితంగా చూడండి. ఆ వీడియోలో ఆ వివరాలు చెప్తాను మీకు. బీచ్లో ఇక్కడ ఏంటంటే వారకు వచ్చే కొద్దికి ఇసుక ఉన్నది. ఇక్కడ మొత్తం రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళ మీద నుంచే స్నానం చేయొచ్చు. వాటర్ కూడా బ్లూగా ఉంటాయి. బుడద ఇసుక ఎక్కువ ఉండదు. ఇసుకలో నిలబడితే మనకు ఆ ఇసుక అవన్నీ ఉంటాయి. ఇంకొక పక్క వచ్చి ఇసుకతో కూడిన బీచ్ ఉంది. అది సన్ రైజ్ వీడియోలో కొద్దిగా మట్టుకే యాడ్ చేశాను. ఇంకా నాకు టైం లేదు, ట్రైన్ టైం అయిపోతుందని ఆడి వరకే తీయడం జరిగింది. కన్యాకుమారిని పూర్తిగా కవర్ చేసే వీడియో ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా ఈ నెక్స్ట్ శబరిమలకి వెళ్ళినప్పుడైనా కూడా తీస్తాను. ఇప్పుడైతే ఈ బీచ్ చాలా స్పెషల్. గుడి గోడ అనుకునే ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన ఇండియా బార్డర్ అంటే ప్రపంచంలోనే కూడా ఒక ఎండ్లో ఉన్నాము. ఈ సముద్రం ఎటు చూసినా సముద్రమే, బార్డర్ కాబట్టి అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా కన్యాకుమారికి ఫ్యామిలీతో 2 రోజులు 3 రోజులు హ్యాపీగా అయితే టూర్ వెళ్ళి చూసేసి రావచ్చు. ఒక వారం టైం తీసుకుంటే కేరళ టూరు, కన్యాకుమారి టూరు కూడా హ్యాపీగా చూసి అయితే వచ్చేయచ్చు. ఇక్కడ బీచ్లో తడవడానికి స్టెప్పుగా ఫ్యామిలీస్ అంతా హ్యాపీగా వాతావరణంలో కూర్చొని స్టెప్పులుగా పడికట్లు కట్టుంటారు నీళ్ళ వరకు. ఆ నీళ్ళలో అటు చూస్తే మొత్తం రాయి ఉంటుంది. ఆ రాయిల మీదే ఉంటాయి వాటరు. ఆ అలలు సాయంత్రం అయ్యే కొద్దికి ఆ బ్లూ వాటర్ వచ్చి ఎగిరెగిరి మనుషుల మీద పడతా ఉంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు జనాలందరూ కూడా.
ఫుల్ జనాభా ఉంటారు ఎప్పుడు. వీడియో అయితే కంటిన్యూగా చూడండి. బీచ్ మొత్తం హ్యాపీగా మీరు తిరిగి చూసినంత ఆనందంగా అయితే వీడియో ఉంటుంది. అంత అద్భుతంగా ఉంటుంది. నీట్గా పిన్ టు పిన్ ప్రతి పాయింట్ కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడి దగ్గరుండే ఈ బీచ్, ఇదే మెయిన్ బీచ్. ఇకపోతే వీడియో తీస్తుండగానే పొద్దైతే పోతా ఉన్నది. అసలు చూడండి సన్‌రైజ్ ఏ విధంగా ఉంటుందో ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఇక్కడొచ్చి సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ సూర్యకిరణాలు కూడా వాటర్ మీద ఎంత బాగా పడుతున్నాయో చూడండి. పొద్దు పోయినాక ఇంక పొద్దున్నే ఏ రేంజ్‌లో ఉంటుందో సన్‌రైజ్ మీరే అర్థం చేసుకోవాలి. ఇక్కడొచ్చి స్కూల్ వ్యాన్స్‌లో పిల్లలు చాలా మంది వచ్చారు. ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ అలలు వెనక్కి ముందుకి వస్తుంటే అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. స్కూల్ పిల్లలు లైన్‌లుగా కూర్చొని టీచర్లు వాళ్ళు కంట్రోల్‌గా చూసుకుంటూ జాగ్రత్తగా చాలా ముచ్చట అనిపిస్తుంది. అక్కడ జనం కనపడేంత వరకు కూడా మొత్తం అది రాయే. ఒక్కరో లోతుంటుంది, ఒక్కరో రాళ్ళు ఉంటాయి. అట్లా డిఫరెంట్గా మంచి ఎక్స్పీరియన్స్ కన్యాకుమారి. దరిదాపులు ఆంధ్రప్రదేశ్ నుంచి పిల్లలందరినీ టూర్కి, ఇంకా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కావచ్చు, తమిళనాడు నుంచి కావచ్చు, కన్యాకుమారికి 10th ఖచ్చితంగా టూర్లు వేస్తుంటారు.
అంత బాగా కన్యాకుమారికి వెళ్తారు. ఈ బీచ్ చాలా స్పెషలు. స్వాములైతే ప్రతి ఒక్కరూ కనీసం 100లో 80 మంది శబరిమలైకి వెళ్ళినోళ్ళు కన్యాకుమారిలో అడుగుపెట్టేసి అమ్మవారి దర్శించుకొని అమ్మవారిని ఈ బీచ్‌లో అయితే చూసుకొని అంతో ఇంతో షాపింగ్ చేసుకొని ఖచ్చితంగా రావాల్సిందే. అది ఆనవాయితీ అలవాటైపోయింది. ఎప్పటినుంచో కూడా స్వాములకి. మెయిన్ ఇక్కడ షాపింగ్ ప్లేసు. ఈడ బ్యాగులు కావచ్చు, డ్రెస్సులు కావచ్చు, టీషర్ట్లు కావచ్చు, అన్నీ హోల్సేల్గా 100 రూపాయల నుంచి ప్రతి వస్తువు దొరుకుతుంది. మన మిడిల్ క్లాస్ వాళ్ళు షాపింగ్లు చేసేది ఎక్కడ తక్కువ ఉంటే అక్కడే కదా. మరీ శబరిమలైకి వచ్చినప్పుడు వాళ్ళ బంధువులకి, వాళ్ళ రిలేటివ్స్కి, మరి ఫస్ట్ టైం ఎవరన్నా కన్యాకుమారికి వెళ్తే దాదాపు 3-4 మోసుకునే అన్ని కొనుక్కునేస్తారు. ఆ రేట్లు చూసి ఆ తక్కువ ఆ రేట్లన్నీ గమనించి ఒక మనిషి వెళ్ళి 3-4 మోసే ఆయన మూట కట్టుకోవాల్సిందే. ఆ రేట్లు అంత తక్కువగా ఉంటాయి. బ్యాగులు కూడా 200, 150, 200, 300కి మనకి ఇక్కడ 500, 600, 1000 రూపాయలు రేంజ్లో కనీసం మనకు అక్కడికి సగం పైన డిఫరెన్స్తో షాపింగ్ జరుగుతుంది. అందుకని ఎక్కువ జనం మెయిన్ స్వెటర్లు ఈ సీజను చలికాలం కాబట్టి మెయిన్ స్వెటర్లు అయితే విపరీతంగా కొంటారు జనాలు. ఒకరికి కొంటే ఒకరికి మొహమాటాలు ఆ విధంగా కొని మూటలు అయితే ఫుల్గా కట్టుకొని ట్రైన్ ఊగే విధంగా వచ్చేస్తాయి. ట్రైన్ నిండా షాపింగ్లు అయితే అంత సరదాగా స్వాములు అయితే ఫుల్గా షాపింగ్లు చేసుకొని వచ్చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, కన్యాకుమారి వీడియోలు ఇంకా ఉన్నాయి. 4-5 వీడియోలు అప్లోడ్ చేస్తాను టైం చూసుకొని. ఖచ్చితంగా వీడియోలను అయితే బాగా ఎంకరేజ్ చేసి చూస్తున్నారు. ఇలానే చూడండి. కొత్త వాళ్ళు చూస్తే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, జై హింద్.